నామంలో గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబ్లాలి సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు, అలాగే ఫేస్బుక్ లైవ్లో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియచెప్తూ మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన మా ప్రభువా, మరలా నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎబినేజర్గా మమ్మల్ని నడిపించావు. పాటలలో, సాక్ష్యములలో, ఆరాధనలో నీ కృపను మాకు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలను వినాలని ఆసక్తి కలిగిన వారమై మేము నిలిచి ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేయండి. నేను మాట్లాడితే ఎవరు ఆ మాటకు స్పందించకపోవచ్చు, నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎవరు ఆ మాటకు లోబడకపోవచ్చు. కానీ నువ్వు మాట్లాడితే రాతి గుండె సహితము మాంసపు గుండెగా మార్చగలిగిన దేవుడు, కఠినాత్మలను నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మార్చగలిగిన దేవుడు తండ్రి. సౌలును పౌలుగా మార్చిన దేవా, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ శక్తితో రాయబడిన మాటలను మేము ఆలోచించుండగా నీ కృపా, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడు ఎవరు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గతించిన కాలంలో పరిశుద్ధాత్ముడు గురించి కొంత వివరణ. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అయిన ఆత్మగా, ప్రజెంట్ ఇప్పుడు మనందరినీ కూడా ఆదరించేవాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం ఎలా బ్రతకాలో మనందరికీ ఒక దిక్సూచిగా, ఒక గైడ్గా ఉండి మనందరినీ నడిపించేవాడు, మనందరినీ ఆదరించేవాడని పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మరణించిన తర్వాత, యేసుక్రీస్తు వెళ్ళి తండ్రిని వేడుకున్న తర్వాత వచ్చిన వాడే ఆదరణకర్త అయిన ఆత్మగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడని, ఆ ఆత్మ ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా జీవించాలో, మనం చేసిన తప్పిదములను గూర్చి, మనం చేసిన పనులను బట్టి మరి మనము పశ్చాత్తాపము, ఒప్పుకోలు కలిగించే విధంగా ఆ ఆత్మ నడిపిస్తుందని గతించిన కాలంలో ఆ వాక్యాన్ని మనం ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వారందరూ కూడా దేవునికి కుమార్తెలను, కుమారులనై ఉన్నారు అనే మాట మనం ఆలోచన చేసాం. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతారని, ఆ ఆత్మ నడిపింపులో ఉన్నవారే పరలోక రాజ్యానికి వారసులని ఆ ఆత్మ మన గురించి తానే సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూచాం. మరలా మన ఆత్మే మన పక్షాన దేవునికి మొర్ర పెట్టేదిగా, మనందరి కొరకు విజ్ఞాపన చేసేదిగా ఆ ఆత్మ ఉన్నట్లుగా చూచి, ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే నీ దేహమే దేవుని ఆలయము అని మాట్లాడుకుని ఆ మాటను ముగించాం. దానిని కంటిన్యూషన్ గా మరలా దాన్ని కంటిన్యూ అవుదాం. చూద్దాం, బైబిల్ విప్పండి. బైబిల్ విప్పినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మీరు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డది. ఈ దేహం అనేది, ఈ శరీరం అనేది ఎవరి ద్వారా అనుగ్రహించబడదట? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? అంటే ఈ దేహము దేవుని ఆలయమైతే ఈ ఆలయము పరిశుద్ధత అయి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అనేక మార్లు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అనే మాట మనం చూచాం. పరిశుద్ధత కలిగిన పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే మన దేహము పరిశుద్ధత అయి ఉండాలి. అందుకే మీ దేహము మీది కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములలో దేవుని ఆత్మ ఉంటది అని చెప్తా ఉన్నాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. చాలా మంది ఈ దేహాన్ని దేవుడు ఎంతో విలువతో
అమూల్యమైన రక్తముతో ఆ రక్తాన్ని చిందించి ఆ రక్త పాప ప్రక్షాళన చేస్తేనే గాని ఈ దేహానికి పరిశుద్ధత అనేది రాలేదు. కనుక అందుకే అంటాడు మీరు మీ సొత్తు కాదు. అంటే మన సొత్తు కాదు అంటారు. చాలా మంది తాగే వాళ్ళు ఉంటారు, సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటారు, తమ దేహాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా పాడు చేసుకోవడానికి వాళ్ళ దేహం మీద వాళ్ళకి అధికారము లేదు. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ జీవితం దేవుడిచ్చింది, ఈ ఆయుష్కాలం దేవుడిచ్చింది. ఎంతకాలం బ్రతితో మనకు తెలియదు, కానీ దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అలా బ్రతకాలంటే మనలో పరిశుద్ధాత్మ అనేది మనలో ఉండి పాలకుడిగా ఉండి మనల్ని నడిపించవలసిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు దేవునికి కుమారులను కుమార్తెలనై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపెను. మన హృదయంలోకి ఎవరు పంపరట? దేవుడు తన కుమారుని ఆత్మని పంపడు. తన కుమారుని ఆత్మని అంటే పరిశుద్ధాత్మను. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి నిమిత్తము పాప ప్రక్షాళనై మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించి మనందరినీ పవిత్రులుగా చేసి ఆయన మళ్ళా తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత వచ్చిన ఆత్మే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. మరియు మీరు దేవునికి కుమారులను కుమార్తెలనై ఉన్నందున మనం దేవునికి ఏమని మొర పెడుతున్నామంట? నాయనా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఈ వచ్చిన ఆత్మ మనం ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా దైవికంగా మనం ఉండాలో ఆ ఆత్మ మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఆత్మను గురించి చెప్తూ చాలా చక్కగా చెప్తాడు. ఆ కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను కనుక నీవు ఇక మీదట దాసుడు కాదు కుమారుడువే. కుమారుడు అయితే దేవునికి వారసుడువే. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డామంటే, పరిశుద్ధాత్మ పాలనలో మనం నడుస్తున్నామంటే మనము దాసులము కాదు. పాప భారానికి మనం దాసులము కాదు. పాపానికి దాసోహమానం చేయట్లేదు. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎప్పుడైతే కడగబడ్డామో మనం దాసులుగా ఉన్న మనల్ని దేవునికి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు నియమించడం అనేది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ నిత్య రాజ్యానికి నువ్వు వారసుడివే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వారసుడివే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడంటే పాపమును గూర్చియో నీతిని గూర్చియో మనల్ని ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తూ ఉంటాడు. చూడండి, మనందరం కూడా ప్రభు బలకు సిద్ధపడుతూ ఉన్నాం. మనందరము కూడా ప్రభు బలను సమీపించే ముందు మనం ఏం చేస్తూ ఉంటాం? పాపపు ఒప్పుకోలని మనం ఏం చేస్తూ ఉంటాం? ఒప్పుకుంటూ ఉంటాం. ప్రభువా నేను ఎలా చేశాను, గతించిన వారంలో ఎలా చేశాను, గతించిన నెలలో ఎలా చేశాను, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా మనసు ద్వారా, నా హృదయం ద్వారా, నా శరీరం ద్వారా, నా పడక ద్వారా, నడక ద్వారా నేను చేసిన పాపములు క్షమించు అని ఏమడుతూ ఉంటాం దేవుని దగ్గర? పాపపు ఒప్పుకోలుతో పశ్చాత్తాపంతో అడుగుతూ ఉంటాం. ఈ ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపించేది ఎందుకంటే నీతిని గురించి ఒప్పింప చేస్తుంది. అదే పాపమును గురించి అయితే నువ్వు చేసిన తప్పుని గుర్తు తెచ్చి నువ్వు చేసిన తప్పుకి నీ నోటితో నువ్వు ఒప్పుకుంటేనే నీకు పాప ప్రక్షాళన, ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను కరుణిస్తాడని ఈ ఆత్మ మనలో ఉండి మనతో ఉండి దైవికమైన శక్తితో మనల్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మనం ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబము చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత తన పోలికగానే మార్చబడుచున్నాము అనే మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనం అంటాడు, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటది. ప్రభువు అనగా రాజు. ప్రభు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు అని కాదు. ప్రభువు అంటే ఎవరు అర్థం? రాజు, మై లార్డ్. చూడండి, జడ్జిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాయర్లు వాదించేటప్పుడు మై లార్డ్ అంటూ ఉంటారు. మై లార్డ్ అంటే ప్రభువా అని అర్థం వస్తుంది. ప్రభువా, పాలించేవాడా, పరిపాలించేవాడా, నీతి న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడా అనే పదాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అక్కడ ఏముంటుందట? స్వాతంత్రం, స్వేచ్ఛ దొరుకుతుంది. దేవుళ్ళలో మనం స్వేచ్ఛగా ఉంటాం. దేవుళ్ళలో కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, భేదాలు ఏమీ లేకుండా స్వేచ్ఛగా దేవుని ఆరాధించడానికి అవకాశం ఇచ్చేది ఈ ప్రభువు యొక్క ఆత్మ. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునో. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మయగు ప్రభువు చేత ఏమవుతున్నామంట? మార్చబడతాం. ప్రభు అంటే రాజు అని అర్థం. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు, పాలించేవాడు. యేసుక్రీస్తు కాదు, మనలో ఉండి, మనతో ఉండి మనల్ని నడిపించేవాడు. మన మీద ప్రభువు. మనందరికీ కూడా కంపెనీలో బాస్లు ఉంటారు. మన మీద ఎవరుంటారు? మేనేజ్మెంట్ లో ఎవరుంటారు? బాస్ ఉంటాడు. ప్రతి దాంట్లో, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మనందరికి కూడా ఒక బాస్ ఉంటాడు. దైవికంగా దేవునిలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మనం ఉండాలంటే మన మీద అధ్యక్షత వహిస్తూ ఆ ఆత్మ నడిపింపులో మనం నడిపించేవారు ఎవరంటే ప్రభు యొక్క ఆత్మ. ఆత్మ అనగానే రకరకాల ఆత్మలు ఉన్నాయి బైబిల్లో. యెహోవా ఆత్మ, ప్రభువుకు ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ అని ఉంటది. యేసు ప్రభువుని కూర్చున్న మాటలు కాకుండా పరిశుద్ధాత్మను కూర్చుంటది. దత్తపుత్రాత్మ అంటాడు, సంచకరువుగా ఆత్మ అంటాడు. ఎవరి ఎన్నో ఆత్మలతో సత్య స్వరూపకు ఆత్మ అని పిలువబడుతుంది. ఈ ఆత్మలను మనం చూడవలసిన అవసరత, ఆ జాగ్రత్తగా గమనించవలసిన అవసరత కూడా ఎంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటది, స్వాతంత్రం ఉంటది. ఆత్మలో ఏకమై ఉన్నారు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏకమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో ఏకమనసు కలిగి ఉన్నారు, కానీ వ్యక్తుల పరంగా వేరువేరుగా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? త్రిత్వము అని కానీ ముగ్గురు ఒకటే అనకూడదు, ముగ్గురు ఒకటే అనకూడదు. ఎందుకంటే మొదటి భాగంలో నేను చదివించాను, యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, నీళ్లలో నుంచి యేసుక్రీస్తు బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? పావురం వలె తన తల మీదకి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు నీళ్లలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఉన్నాడు. పైన ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను. అంటే దేవుని చిత్తాన్ని జరిగించడంలో వాళ్ళు ముగ్గురు ఏక మనసు కలిగి ఉన్నారు, కానీ ముగ్గురు ఒక్కటి కాదు. ముగ్గురు వేరు వేరుగా, తండ్రి తండ్రే, అన్నయ్య అన్నయ్యే. ఎవరైనా సరే కుటుంబ వ్యవస్థలో మనం చూడగలిగితే వాళ్ళు వేరుగా ఉన్నారు, కానీ దేవుని పనిలో మాత్రం వాళ్ళు ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. దానిని త్రిత్వము అంటాం. మనం త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రిత్వముగా మనం మాట్లాడుతూ ఉంటాం. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. తర్వాత ప్రభువే ఆత్మ అంటాడు. అంటే ప్రభువు రాజుగా ఉన్నాడు. మరి ఆయన రాజుగా ఉంటే మనం ఎవరు? నేను రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాను అంటే దేవుడు ఎలా ఉన్నాడట? రాజు అయి ఉన్నాడు. రాజు అయి ఉన్నాడు. హేరోదు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అడుగుతుంటే నువ్వు అన్నట్టే అంటే, నువ్వు అన్నట్టే నేను రాజుని అంటాడు. అంటే రాజు అనగా ఏంటి? ఆయన రాజరికపు వ్యవస్థలో ఉంటే ఆయన పిల్లలుగా మనం ఎలా ఉన్నామో అద్భుతమైన మాటను మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చాలా అద్భుతంగా పేతురు గారు రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎలా ఉన్నామట?
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. దేవుళ్ళలోకి రాకముందు మన బ్రతుకులేంటి? దేవుళ్ళలోకి రాకముందు మన జీవితం ఏంటి? చీకటి, అంధకారం, అవిధేయత, అసత్యంలో బ్రతుకుతున్నాం, అసత్య పాలనలో బ్రతుకుతూ ఉన్నాం. దుర్మార్గుడు కట్టిన కట్లలో నుంచి ఆ బానిస సంఖ్యలలోనే బందీ అయిపోయి ఉన్నాం. అయితే దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనందరినీ కూడా ఏం చేశాడు? పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. నశించిపోతున్న మనల్ని పట్ల భారము కలిగిన వాడై, నశించిపోతున్న మనల్ని రక్షించుటకై తన కుమారుడైన యేసుక్రీస్తును రప్పించాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనందరము రాజరికపు వ్యవస్థలోనికి చేర్చబడ్డాం. అందుకంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏ వంశం ఇది? ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. దేవుడి సన్నిధిలో ఇంకా చింత చచ్చిన పులపు చావలు ఉన్నట్లుగా దేవుడి సన్నిధిలో ఇంకా కులగజ్జ ఉంటుంది. చాలా మందికి కులగజ్జ అనేది ఉంటుంది. మరి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తర్వాత మనందరము కూడా ఏర్పరచబడిన వంశంలో ఉన్న వాళ్ళం, రాజులైన యాజక సమూహముగా ఉన్న వాళ్ళం, దేవుని సొత్తైన ప్రజలు. మనందరము ఎవరి సొత్తు అంటే దేవుడు. అందుకే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారంటే లోకములో, పాపములో, అవిధేయతలో నువ్వు బ్రతికినప్పుడు నీకు అన్నీ చూస్తూ ఉంటావు. దేవుడిలోనికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తర్వాత కులమని కానీ, మతమని కానీ, వర్గమని కానీ, ప్రాంతీయ తత్వం కానీ ఉండనే ఉండదు. అందుకంటాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చారు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చారని చెప్తూ చాలా అద్భుతంగా రాజులైన యాజక సమూహం. మళ్ళీ ఏమని పిలుస్తున్నాడు? ఎవరండి మీరంటే కింగ్స్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు ఎవరండి అంటే కింగ్స్ అండి మేము. ఎందుకంటే మేము రాజులైన యాజక సమూహం అనడానికి కారణం ఏంటంటే మేము రారాజు అయిన దేవుని సేవలో మేము ఉన్నాం. ఆ రాజు ద్వారా మేము దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా స్థిరపరచబడ్డాం. ఆ వారసుని ద్వారా, ఆ రాజు ద్వారా మేము పరలోకానికి వారసులుగా మార్చబడ్డాం. కనుక మేము రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము. మనం ఎలా ఉన్నాం? దేవుని సొత్తు. మన దేవుడి కొరకు బ్రతకడానికే తన కుమారుడైన యేసుక్రీస్తును బలిదానం చేశాడు. ఎవరూ చేయరు. అటువంటి త్యాగం ఎవరూ చేయలేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా దేవుని పని చేయాలని మన రాజులైన యాజక సమూహముగా దేవుడు ఏర్పరచుకున్న వంశముగా దేవుడు మనల్ని ఏర్పరచాడంటే ఆత్మ దేవుడే మనల్ని ఎలా నడిపిస్తున్నాడో మనం గ్రహించాలి. మనం చేస్తున్న పనిని బట్టి దైవికంగా ఉన్నామా? మనం చేస్తున్న పనులను బట్టి దైవికంగా మనం లేమో ఆత్మ ద్వారా పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చెప్తున్నాడు పేతురు గారు, అంటాడు, మీరు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రత్యక్షత, ప్రత్యేకమైన పరిశుద్ధత, ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ పాలనలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ ఉనికిని మనం ఎరిగిన వారమై మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలోకి వెళ్తే చాలా చక్కటి మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. 16వ అధ్యాయము 6-7 వచనాల్లో అపోస్తుల కార్యాలు 16-6-7 వచనాలు నేను చదువుతున్నాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఎవరు ఆటంకపరుస్తున్నారట? ఎవరు? ఆసియాలో వాక్యము చెప్పొద్దు, వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? ఆటంకపరుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇటువంటి పని చేస్తాడా అని అనుకోవచ్చు. చదవండి, క్లియర్గా చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారి పుప్రియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళేది ముసియా దగ్గరకు వచ్చి బిథూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసేది, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
యేసు యొక్క ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ, ప్రభు అయిన ఆత్మ, ప్రభు ఆత్మ అని ఎన్నో, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త యొక్క ఆత్మ, దత్తపుత్రాత్మ, సంచకరోగ ఆత్మ, సత్యస్వరూపి యొక్క ఆత్మ అని పిలువబడుతున్న ఆత్మ ఏం చేస్తుందట? సువార్త ప్రకటనకు వెళ్ళనివ్వట్లేదట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, యేసు పేరట వచ్చిన ఆత్మ పాలనలో మనం నడవాలి. యేసు దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవునికి కుమారులను కుమార్తెలనై ఉన్నామని విన్నామే. మనం దేవుని ఆత్మ ద్వారా కాకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకు ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నానంటే, మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అది దేవుని చిత్త ప్రకారముగా మనం మాట్లాడాలి. మనం ఏ ప్రయత్నం చేసినా అది దేవుని ఆత్మను అనుసరించిన విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ఆత్మ పాలనలో మనం ఉండాలి. ఒక్కొక్కసారి ఆత్మ చెప్తూ ఉంటుంది, వినవలసిన అవసరత కూడా ఉంది. మనం కూడా ఒకసారి మన మనసు సంకింత ఉంటుంది. సంకించడం అంటారు కదా. సంకించడం అంటే తెలుసా మీకు? వెళ్ళకూడదు అనుకుంటున్నాను, వెళ్ళకుండా ఉంటే బాగున్నాం అనిపిస్తుంది, కానీ వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఏ బండి పాటన కొడతాం, మనం కాలేజ్ ఎగిరిపోయి కూర్చున్నప్పుడు నాకు ముందే, చాలా మంది అనుభవించారు కనుక నవ్వుతున్నారు, నాకు ముందే కొట్టిందండి కానీ వెళ్ళలేదు అంట. ఇక్కడ ఆత్మ నడిపింపులో మనం వెళ్ళాలి. దైవికంగా మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ పాలనలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మనం నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మ చెప్పిందో అప్పుడు ఆగిపోవాలి. ఎప్పుడైతే ఆత్మ వద్దు అందో అక్కడ ఆగాలి. అందుకే ఇక్కడ చూడండి, ఆసియాలో వాక్యం చెప్పడానికి పౌలు గారు బయలుదేరుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు వారిని ఏం చేస్తాడట? ఆటంకపరుస్తూ ఉంటాడు. అయినా ప్రయత్నం చేశారు. 7-8 వచనాల్లో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మన జీవితాల్లో ఏదైనా సరే దేవుని చిత్తమై ఉండాలి. నీ మానవ జ్ఞానముతో, నీ మట్టి బుర్ర జ్ఞానముతో నువ్వు ప్రయత్నం చేస్తే ఫలితం ఉండదు. విఫలమే. నీ మానవ జ్ఞానంతో కాదు, దైవ భక్తిలో ఉన్న నీవు ఆత్మ జ్ఞానాన్ని అనుసరించిన వాడవై పరిశుద్ధాత్మ జ్ఞానంలో నువ్వు నడిస్తే అది సఫలం, అది విజయం. ఎందుకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నానంటే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకందరికీ కూడా ఎలా ఉన్నాడు? ఆదరణకర్తగా ఉన్నాడు. మనందరినీ ఆదరణకర్తగా మనం ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మను కాదని నువ్వేం చేయలేవు. నువ్వు కాదని అడుగు తీసేవాడికి వేయలేవు. దేవుడి చిత్తం ఉండాలి ప్రతి దాంట్లో. నువ్వు తినేది అరగాలన్నా, నువ్వు వండుకున్నది తినాలన్నా, నువ్వు సంపాదించుకున్నది అనుభవించాలన్నా, నువ్వు కొనుక్కున్న వస్త్రాలు ధరించాలన్నా ఎవరి చిత్తమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. కనుక దైవికంగా దేవుళ్ళలో మనం వర్ధిల్లుతున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చెప్తుందో అడిగినా ప్రతిదానికి ముందు పెట్టాలి. ఎవరిని? దేవుడిని పెట్టాలి. దేవా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు, నీ ఆత్మ అధ్యక్షతలో నన్ను నడిపించు అని ప్రతి విషయంలో దేవుడి మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతామో ఆత్మ చెయ్యాలో వద్దో మనం చెప్పేస్తుంది. కనుక ప్రార్థన పరులుగా ప్రార్థనలో మనం ఉంటున్నాం, మంచిదే. ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కూడా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరత ఉంది. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడవలసిన అవసరత కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14-26 వచనంలో, యోహాను సువార్త 26 వచనంలో 14-26లో చక్కటి మాట మనం చూస్తూ ఉంటాం. 14-26 వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేసును, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయమునకు కలవరపడనీయకుడి, వెరియనీయకుడి అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడంటే సమాధానం దొరుకుతుంది. చాలా మందికి శాంతి సమాధానం లేదు. చాలా మంది కూడా నవ్వుతూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు, ఏదో బ్రతికేస్తున్నారు అంతే, తినేసి బతికేస్తున్నారు. కానీ చాలా మందిలో శాంతి కొరవైపోయింది. చాలా మందిలో సమాధానం అనేది లేదు. అడగండి, మీరు ఎవరినైనా అడగండి, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడగండి.
దైవికంగా ఉన్న సహోదరులుగా నేను అడుగుతున్న మాట, మీరు సంతోషంగా ఉన్నారా? మీరు సమాధానముగా ఉన్నారా? మీ కుటుంబాలలో సమాధానం ఉందా? ఏ మనిషిని కదిపినా కన్నీటి గాథలే కనిపిస్తూ ఉంటాయి. ఏ మనిషిని కదిపినా అశాంతి గురవైపోతూ ఉంటుంది. మరి శాంతి సమాధానం కావాలంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అంటే ఎక్కడుంది? పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని తాకుతూ ఉంటాడు, మనలో ఉండి మనల్ని రేపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు తాకితూ ఉంటుంది నిన్ను. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకితూ ఉంటాడు, నీ హృదయంలో నిన్ను ఏం చేస్తూ ఉంటాడు? రేపుతూ ఉంటాడు. ఆత్మీయంగా నువ్వు ప్రజ్వలింపజేసే జ్యోతిగా నువ్వు ఎదగాలి, ప్రజ్వలించే జ్యోతిగా నువ్వు వెలగాలని ఆత్మ రగిలిస్తూ ఉంటుంది. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు. ఎంత బాగుందో చూడండి ఈ వర్షంలో చాలా చక్కగా చెప్తున్నాడు. 26వ వర్షంలో 26లో ఏమంటాడంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అనగా 2 నుండి పుట్టినోట్లో ఉత్తరవాది అని ఉంది. అంటే జవాబుదారీతనం. ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? జవాబుదారీతనం. నువ్వు ఎలా బ్రతకాలో గతించిన వారంలో చెప్పాను. ఒక ఇంటికి వెళ్ళావు, ఆ ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉన్నావు, అక్కడ విలువైన డబ్బులు కట్టలు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి, నువ్వు ఒక్కడవే ఉన్నావు. నీ శరీరం అంటదే, అరే నీ డబ్బులు అవసరం కదా, మడతట్టే, నీ డబ్బులు అవసరం కదా, దాన్ని తీసుకుని దోచేయి అంటది. ఏది? శరీరం. ఆత్మ ఏమంటుంది తెలుసా? తప్పు, అది నీది కాదు, అక్రమమైన సంపాదన నీకు మంచిది కాదు, ఈ విధంగా నువ్వు చేయకూడదు అని మనలో ఉండి మనతో ఉండి మనల్ని గద్దించేది ఏదంటే ఆత్మ. అందుకే చాలా చక్కగా చెప్తాడు. ఈ ఆత్మను గురించి చెప్తూ 26వ వచనంలో అంటాడు, ఇదిగో సమస్తమును మీకు బోధించి ఏం చేస్తుందట? మన గురువు గారు ఎవరు? మన గురువు ఎవరంటే బైబుల్ గురువు ఎవరు? పరిశుద్ధాత్ముడు అండి, హోలీ స్పిరిట్. వాక్యం చదువుతూ ఉంటారు చాలా మంది, అర్థం కాదు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, జవాబు దొరకదు. ఎందుకు దొరకట్లేదు? వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఎందుకు వాక్యం అర్థం కావట్లేదంటే, నీలో పరిశుద్ధాత్ముడు పని చేస్తే నీకు అర్థవంతమైన విధంగా దేవుడే నీకు ఏం చేస్తూ ఉంటాడు? అర్థాన్ని తెలియచెప్తూ ఉంటాడు. అదే నేను ఎన్నో మార్లు చెప్తుంటాను. బైబిల్ కాడ కూర్చున్నామంటే మోకరించండి, ప్రార్థన చేయండి. బైబిల్ చదువుతున్నాను, అర్థం కాకపోతే మరలా దేవుడిని సహాయం కోరాలి. ప్రభువా నేను చదువుతున్నాను తండ్రి, నాకు అర్థం కావట్లేదు, నీ ఆత్మ సహాయంతో నాకు ఈ అర్థాన్ని. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ ఎంతమంది పఠిస్తూ ఉన్నారు? బైబిల్ని చదువుతున్నప్పుడు ఎంత వరకు పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నప్పుడు అది కంఠంలో నుంచి తీయగా దిగాలి, తీయటి పదార్థం దిగాలి. ఏదో తేనె తిన్నట్లుగా పంచదార మింగితే ఎలా ఉంటుందో అలా ఉండాలి బైబిల్ చదువుతుంటే. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము తేనె కంటేనో జుంటి తేనె దారుల కంటేనో. అంటే ఆయనకి ఏమర్థమైంది? బైబిల్ చదువుతుంటే కసాయంగా దిగట్లేదు, చేదుగా దిగట్లేదు, ఒగరగా దిగట్లేదు. ఎలా దిగుతుంది ఆయనకి? బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ఈ కంఠంలో నుండి తీయటి లాలజలం దిగాలి. ఎంతమంది ఆస్వాదిస్తున్నారు అలాగా? నేను బైబిల్ చదువుతుంటే నాకు ఎంతో ఉద్యమం, ఎంతో ఆసక్తి, ఎంతో సంతోషం, ఎంతో తీయదనం, ఏదో తింటున్నట్లుగా తాగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ మాధుర్యం ఎరిగిన వారికే అర్థం గ్రహించగలరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ ఉత్తరవాదిగా ఉంది, జవాబుదారీతనముగా ఉంది. జవాబుదారీతనముగా ఉత్తరవాదిగా ఉండి ఏం చేస్తుంది? ఆ బోధించిన బోధను మీకు తెలియచెప్పి సంగతులను మరలా మీకు ఏం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది. వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారంటే కుదరదు. వచ్చారు, విన్నారంటే కుదరదు. విన్న దాని ప్రకారముగా బ్రతకాలంతే. సంఘానికి క్రమం ఉంది. పరిశుద్ధాత్మ క్రమంలో మన సంఘం నడవాలి అంటే వాక్యము, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటందు సంఘము ఎడతెగక ఉండాలంతే. క్రమం ఇది, క్రమం. అందుకే చాలా చక్కగా చెప్తాడు, వాక్యం వింటున్నావా? విన్న వాక్య సంగతులన్నిటిని మరలా ఏం చేస్తుంది? మీకు దైవికంగా ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బ్రతకాలని నీకు ఏం చేస్తుంది? జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేం చేస్తుంది? ఆ సంగతులను మీకు జ్ఞాపకము చేయును, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించు. శాంతి అన్నక్కడ పుట్టినట్లు ఏముంది అమ్మా? ఏమనుంది? సమాధానం.
సమాధానం ఎంతమందికి ఉందో సమాధానం? ఎంతమంది సమాధానం కలిగిన వారిగా బ్రతుకుతున్నారు? కుటుంబాల్లో సఖ్యత లేదు, ఆత్మీయ జీవితంలో ఆనందం లేదు, ఆత్మీయ జీవితాల్లో సంతోషం లేదు, ఆత్మీయమైన జీవితాల్లో సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఏదో దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడిచ్చే ఆత్మ మీకు ఏం కలిగిస్తుందట? సమాధానం కలిగిస్తుంది. దేవుడిచ్చే ఆత్మ మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడిచ్చే ఆత్మ మీకు ఏం చేస్తుంది? సమాధానాన్ని కలిగిస్తుంది. ఆత్మ విషయమై దోషణ మహాపాపం. పరిశుద్ధాత్మ విషయంలో దోషణ చేస్తే అది క్షమింపరాని నేరముగా పరిగణించబడతా ఉంది. ఇంకా చూద్దాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అల్లరి చేయడు. పరిశుద్ధాత్ముడు ఏం చేయడు? అల్లరి చేయడండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు లేరనుకోండి, వాళ్ళకి తండ్రి ఎవరు? వారికి తల్లి ఎవరు? విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానన్నాడే. భర్తనై ఉంటాను, నేను భర్తనై ఉంటానంటే నీకు భర్తగా నిన్ను ఆదరించేది ఎవరు? దేవుడండి. దేవుడండి. ఇంకా జాగ్రత్తగా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు? దేవుడే కదా. ఆదరించేవాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆదరణకర్తగా ఉండి ఏం చేస్తూ ఉంటాడు? ఆదరిస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు? పాపక్షమాపణ నిమిత్తం మనల్ని ఒప్పింప చేస్తూ ఉంటాడు. తీర్పును గురించి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. తీర్పును గురించి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో మనలో ఉండి, మనతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? గుర్తు చేసేవాడిగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇంకా చూద్దాం. ఇంకా ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్ముడు మన అందరి పట్ల చాలా భారం కలిగి ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్ముడు చేసే పని 8వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? సహాయం చేస్తాడు. ఏంటి మన బలహీనత? ఏంటి? ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేస్తాడు. ఏం చేస్తాడట? మన పక్షాన ప్రార్థన చేస్తాడట. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. నువ్వు ఎలా ఉంటున్నావో నీకు అర్థం కాదు. నువ్వేం మాట్లాడతావో నీకు తెలియట్లేదు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉండి దేవుడికి ఏం చేస్తూ ఉంటుంది? మొర్రపెడతా. తానే మొర్రపెడతా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. మనకు సహాయం చేస్తాడట పరిశుద్ధాత్ముడు. మనకు సహాయం చేసి మనల్ని ఏం చేస్తూ ఉంటాడట? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఏం చేస్తూ ఉంటాడట? సమాధానము, సహాయాన్ని దయచేస్తూ ప్రార్థన చేస్తాడానికి మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, అల్లరికి కర్త కాడు. చాలా బాగుంటుంది. 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33లో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. సంఘానికి వచ్చావా, క్రమమైన క్రమశిక్షణలో ఉండాలి. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఆత్మ స్వాధీనములో, పరిశుద్ధాత్మ అధ్యక్షతలో ఉండాలి. అల్లరి చేయడానికి ఇది అల్లరికి కర్త కాదు పరిశుద్ధాత్ముడు. దేనికి కర్త? సమాధానమునకే కర్త. దేనికి? సహోదరులు సఖ్యత కావాలి, ప్రేమ కావాలి, ఐక్యత కావాలి, సమాధానం కలిగి బ్రతకాలి. అదంతా ఆత్మ కలిగించు ఐక్యత యందు మనం స్థిరపరచబడాలి. అందుకంటాడు పరిశుద్ధాత్ముడి గురించి చెప్తూ, పరిశుద్ధుల సంఘములో అన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. స్పెషల్. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు చాలా స్పెషల్గా ఉంటాం మనం. దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు సంఘానికి, లోకానికి చాలా ఒక ప్రత్యేకమైన రీతిగా మనం కనబడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నవాడు ఒక స్పెషల్గా కనబడుతూ ఉంటాడు. ఆత్మతో నిండిన వాడే కనుక మన ఆత్మను మనం కాపాడుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చివరికి ఒక మాటలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా మనలో ఉండి, మనతో ఉండి ఎంత చక్కగా పనిచేస్తాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో అంటాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమను కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమును సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ ఎలా ఉందట? సంచకరువు. ఈ ఆత్మ స్వాస్థ్యము మనందరికీ ఆస్తిగా ఇచ్చాడు దేవుడు. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి ద్వారా బాప్తిసం పొందుతారో వాళ్ళందరికీ దేవుడిచ్చిన గొప్ప వరం పరిశుద్ధాత్మనే వరం. ఎంతమంది పొందుకున్నారు పరిశుద్ధాత్మనే వరాన్ని? ఎంతమంది పొందుకున్నారు పరిశుద్ధాత్మని వరాన్ని? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నాం. స్వాస్థ్యం అంటే ఇదేంటి? మనకి ఆస్తి. స్వాస్థ్యం అనేది ఏంటంటాం? ఆస్తి అండి. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన ఆస్తి మన అందరిలో ఉంది, మనతో ఉంది. మన ఆత్మ నడిపింపులో మనం నడవలసిన వారమై ఉన్నాం. అందుకే చెప్తాడు, మీరు ఈ సువార్త విషయంలో సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. మనందరం కూడా క్రైస్తవులు అంటే ఒక బ్రాండ్ ఉంది క్రైస్తవులందరికీ. క్రైస్తవులు అంటే ఒక బ్రాండ్. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాం, ప్రత్యేకముగా ఉన్నాం, లోకానికి చీకటికి వేరైన వారిగా ఉన్నాం, యేసుక్రీస్తు సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్న ఆత్మ పూర్ణులమై మనం ఉన్నాం. అది కట్టడు, మీరందరూ ముద్రించబడితిరి, మీరందరూ ఆత్మ చేత ముద్రించబడ్డారు. దేవునికి కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమును సంచకరువుగా ఉంది. సంచకరువు అంటే భయానా, అడ్వాన్స్. ఒక రూమ్ బుక్ చేసుకోవాలనుకోండి, ముందు ఏమి ఇవ్వాలి? అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వాలి. భయాన సంచకరువుగా ఉందంటే అడ్వాన్స్ ఇవ్వాలట. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉందంటే మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ఆత్మ నడిపింపులో ఉండాలి. చాలా మంది పాట పాడుతూ ఉంటారు, ఆరిపోయిన నా దీపము వెలిగించుము ప్రభువా. ఎన్నిసార్లు ఆర్పేసుకుంటాం? ఎన్నిసార్లు ఆర్పేసుకుంటాం? పరిశుద్ధాత్మ నీలో ఉందో లేదో నీకే తెలియాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు పరిశుద్ధాత్మ నీలో పని చేస్తుందని నీకు అర్థం అవ్వాలి. కరెంట్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? లైట్ వెలుగుతుంది కనుక తెలుస్తుంది. ఎలా ఉందో లేదో తెలియాలంటే ప్లగ్లో వేలు పెట్టాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, క్రైస్తవ జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉండి పరిశుద్ధాత్మతో రగిలించి ప్రభువా అంటే వచ్చేద్దా? రాదు. గట్టి కేకలేసినంత మాత్రాన, ఊగిపోయి పాటలు పాడినంత మాత్రం రాదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రత్యేకత కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పాపానికి చోటివ్వవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఒక ప్రత్యేకత కలిగిన వాడు ప్రభు కొరకు బ్రతుకుతావు. అందుకే ఆత్మ సంచకరువుగా స్వాస్థ్యముగా దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆదరించేవాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. మనందరికీ కూడా స్వాస్థ్యముగా ఉన్నాడు. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. వెంటబడిన వాక్యము మన వెనుకడులో ఫలించును గాక. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా లేచి నిలబడండి. లైవ్ ఆపేయండి.